కేటీవీ ప్రైమ్ బులెటిన్ కు స్వాగతం. నా పేరు మేఘన. ప్రైమ్ బులెటిన్ ముఖ్యాంశాలు. రాష్ట్రంలో పలు కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యాక్ట్, పీపీపీ పాలసీకి గ్రీన్ సిగ్నల్. దిశ ల్యాండ్ గ్రాబింగ్ బిల్లుల ఉపసంహరణకు ఆమోదం. డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నిరసన దీక్షలు. విజయవాడ, తాడిపత్రి నియోజకవర్గాల్లో రచ్చ. తిరుపతిలో అంతర్రాష్ట్ర గజ దొంగ అరెస్ట్. 14,87,000 విలువైన బంగారం, వెండి ఆభరణాల స్వాధీనం. 80కి పైగా చోరీల కేసులో నిందితుడి ప్రమేయం. రాయలసీమకు శ్రీశైలం నుంచి కృష్ణా జలాల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి రాయలసీమ సాగునీటి సాధన సమితి స్వాగతం. నంద్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవినీతి తిమింగలం. డిఎస్సి 2025 నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సిబిఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కడపలో రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగ భృతి అమలు చేయాలని నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం స్పందించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం ఎస్బి అంజద్ బాషా, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, యువజన నాయకులు, పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. మన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి ఇస్తామని చెప్పి మరి 2 ఏళ్ల తర్వాత మెగా డిఎస్సిని ఒక దగా డిఎస్సిగా మార్చివేసిన పరిస్థితి మనందరికీ కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ మెగా డిఎస్సిలో మరి ఏదైతే ఒకరోజు జీవోలు సుమారుగా 4 వెలిసి ఏదైతే స్పోర్ట్స్ కోటా గతంలో 2% ఉన్న స్పోర్ట్స్ కోటాను 3% పెంచి మరి గతంలో ఉన్న ఆ స్పోర్ట్స్ కేటగిరీలో ఉన్న స్పోర్ట్స్ కు ఇంకా ఇతర స్పోర్ట్స్ ని యాడ్ చేసి దాన్ని 64 చేసి మరి ఆ స్పోర్ట్స్ కూడా ఏదంటే ఒకసారి మనం చూస్తే ఏదో బ్రిడ్జ్ అని చెప్పి రకరకాల స్పోర్ట్స్ అంటే బ్రిడ్జ్ అని ఏంటబ్బా ఈ స్పోర్ట్స్ అని ఒకసారి మేము గూగుల్లో చెక్ చేస్తే అది ప్యాకార్డ్ చూపిస్తా ఉంది. అంటే ఈ రాష్ట్రంలో మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు మరి ఈరోజు ఈ డిఎస్సిలో మెగా డిఎస్సిలో అన్ని పోస్టులు మరి ఈరోజు 20 లక్షలకు 25 లక్షలకు అమ్ముకున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తా ఉంది. సాక్ష్యాధారాలతో నిరూపణ చేయడం జరిగింది, వాయిస్ రికార్డింగ్లతో సహా నిరూపణ చేయడం జరిగింది. కానీ ఈనాటి వరకు కూడా మరి ఈ విద్యాశాఖ మంత్రి దాని మీద స్పందించలేదు. బాధ్యత తీసుకొని మరి ఏదైతే రాజీనామా కూడా సమర్పించలేదు. మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల అనుగుణంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా మరి ఏదైతే ఈ మెగా డిఎస్సిలో జరిగిన అవకతవకలను బాధ్యత తీసుకొని మరి ఈ మెగా డిఎస్సి పైన సిబిఐ ఎంక్వైరీ నిర్వహించాలి. అంతవరకు మరి ఈ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి అనేది ప్రధానమైన డిమాండ్, మొదటి డిమాండ్. రెండవ డిమాండ్ ఏంటంటే మరి ఏదైతే నిరుద్యోగులకందరికి కూడా 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఎన్నికల ముందు, లేని పక్షంలో 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. మరి ఈరోజు 26 మాసాలైంది ఈ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి. మరి ఇవాళ 20 లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఎక్కడైనా వచ్చాయా? దానికి సమాధానం చెప్పాలి. లేకపోతే మరి నిరుద్యోగులకందరికి కూడా నెలకు సంవత్సరానికి మరి ఏదైతే 18,000 నెలకు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మరి ఆ రకంగా చూసుకుంటే ఈ 26 మాసాలకు గాను 78,000 రూపాయలు మరి ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నిరుద్యోగికి ఈరోజు బకాయి పడ్డారు. మరి అది ఎప్పుడు చెల్లిస్తారు? అది దానికి సమాధానం ఇవ్వాలి. అది రెండవ ప్రధానమైన డిమాండ్. మూడవ డిమాండ్ ఏంటంటే మరి ఈరోజు విద్యా వ్యవస్థ అంతా కూడా సర్వనాశనం కావడం జరిగింది. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి 3 మాసాలకు ఒకసారి
మరి ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ మరి వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్ పడే పరిస్థితి ఉండేది. మరి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా 10,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయి పడింది ఈ కూటమి ప్రభుత్వం. మరి అది ఎప్పుడు చెల్లిస్తారో మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు మరి విద్యార్థులకు అందరికీ కూడా సమాధానం చెప్పాలి. మరి ఈ 3 ప్రధానమైన డిమాండ్లతో మరి ఈ రోజు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ రోజు నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ రోజు మన కడప నియోజకవర్గంలో మరి యువజన విభాగము జిల్లా అధ్యక్షుడు మరి ఏదైతే ఆదిత్య గారు, మరి నగర అధ్యక్షుడు మరి గుంటి నాగేంద్ర గారు, మరి అదే విధంగా మరి మన పబ్లిసిటీ విభాగం మరి ఏదైతే వినోద్ ఆయన ఆధ్వర్యంలో, మరి వాలంటీర్ విభాగం నగరాధ్యక్షుడు వంశీ గారి ఆధ్వర్యంలో సుమారుగా 85 మంది మరి నిరుద్యోగ యువతి యువకులు మరి ఈ రోజు రిలే దీక్షకు ఈ రోజు కూర్చోవడం జరిగింది. మరి ఈ రోజు ఇది మొదటి రోజు, ఇది 9వ తేదీ వరకు ఈ రిలే దీక్షలు కొనసాగుతాయి. 10వ తేదీ మరి ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో కూడా మరి విద్యార్థులను కలుపుకొని యువజన విభాగము ప్రజలను కలుపుకొని అందరినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ర్యాలీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇవాళ ఈ మా యొక్క డిమాండ్లను మరి ఏదైతే ఈ ప్రభుత్వం మరి దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ లోకేష్ గారు మరి ఎక్కడికి వచ్చి నేను చర్చకు సిద్ధం అని చెప్పి ఈ రోజు మాట్లాడుతున్నాడు. మరి ఇవాళ నేను ఒకటే చెప్తున్నాను, నువ్వు ఈ మెగా డిఎస్సి పారదర్శకంగా నిర్వహించావు అని చెప్పి నువ్వు అనుకుంటే ఎందుకు సిబిఐ ఎంక్వైరీ వేసే దాంట్లో మీరు వెనకడుగు వేస్తున్నారు? మా డిమాండ్, మొదటి డిమాండ్ కూడా మరి సిబిఐ ఎంక్వైరీ వేయండి. సిబిఐ నిగ్గు తేలుస్తుంది మీరు ఏ రకమైన అవకతవకలు చేశారు డిఎస్సిలో అని చెప్పి దాన్ని నిగ్గు తేల్చాల్సిన బాధ్యత సిబిఐకి ఇవ్వండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చర్చకు రావాలంట ఈ లోకేష్ కు. మరి ఇవాళ లోకేష్ నీకు జగన్మోహన్ రెడ్డి గారు అవసరం లేదు. మన ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతి యువకులందరూ కూడా నీకు చర్చ కోసం సిద్ధంగా ఉన్నారు. నువ్వు ఎక్కడ చెప్పినా ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతి యువకులకు అందరూ కూడా నీతో చర్చకు సిద్ధంగా ఉన్నారు. నువ్వే సమయం ఫిక్స్ చేయి, సందర్భం ఫిక్స్ చేయి, ప్లేస్ కూడా నువ్వే ఫిక్స్ చేయి. ఖచ్చితంగా మా జిల్లా నుంచే నిరుద్యోగ యువతి యువకులు వస్తారు, వాళ్ళతో చర్చించని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మరి లోకేష్ గారికి చెప్తున్నాను. మరి ఇవన్నీ కూడా చెప్పుకోకుండా చేసిన అవకతవకలు మరి ఏదైతే 15-20 లక్షల రూపాయలకు ఒక్కొక్క ఉద్యోగాన్ని అమ్ముకున్న పరిస్థితి మనం స్పష్టంగా చూసాం. పేకాట ఆడిన వాళ్ళకి, పేకాట తెలిసిన వాళ్ళకందరికీ కూడా ఈ రోజు ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి చూస్తా ఉన్నాం. మొదటి ర్యాంక్ సాధించిన వానికి ఈ రోజు ఉద్యోగం రాలేదు. మరి ఏదైతే స్పోర్ట్స్ కోటాలో కూడా నేషనల్స్ ఆడి మరి నేషనల్స్ మెడల్ సాధించిన వాళ్ళకు ఉద్యోగాలు రాలేదు. మరి అదే రకంగా మరి అనేక మంది ఈ రోజు విద్యార్థులు మరి నిరుద్యోగ యువకులందరూ కూడా ఈ రోజు రోడ్లపైకి వచ్చి మరి ఈ రోజు మాట్లాడే పరిస్థితి ఉంది. మరి ఈ రకంగా మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే డిఎస్సి నియామకాలు అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాయచోటిలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. డిఎస్సి వ్యవహారంపై సిబిఐతో విచారణ జరిపించి మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడంతో పాటు నిరుద్యోగ భృతి అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలలో రిలే నిరాహార దీక్షలు స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా శ్రీకాంత్ రెడ్డి గారు అన్న ఆశల కోరిక మేరకు ఈ రోజు మనము రాయచూరులో నిరాహార దీక్షను మొదటి రోజుగా మన టౌన్ అధ్యక్షులైనటువంటి నవాజన్న గారి నాయకత్వంలో ఈరోజు మేము స్టార్ట్ చేయబోతున్నాం. ముఖ్యంగా మా ప్రధానంగా 4 డిమాండ్లపైన మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలను, స్పోర్ట్స్ కోటాల అవినీతిపై సిబిఐ విచారణ జరిపించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి డిమాండ్ చేస్తున్నది. అందులో భాగంగా మంత్రి నారా లోకేష్ గారిని వెంటనే రాజీనామా చేసి ఈ సిబిఐ విచారణ జరిపించి తను ఎంతవరకు నిజాయితీ మంత్రుడో రోజు సవాల్ ఇస్తున్న నారా లోకేష్ గారికి మేము సిబిఐ విచారణ చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు కూటమి పార్టీలు రాష్ట్రంలో మొత్తం అన్ని ప్రాంతాలు జరిగి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి మోసం చేయడం జరిగింది. దాదాపు 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఒక్కొక్క నిరుద్యోగ దాదాపు 1,10,000 రూపాయలు ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాకీ ఉంది. వెంటనే నిరుద్యోగ వృత్తి చెల్లించాలని కూడా మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం మా డిమాండ్ పెట్టుకున్నాం. మరొకటి అయితే కన్నా రాష్ట్రంలో దాదాపు 12,000 కోట్ల రూపాయలు విద్యార్థులకు ఇటు కాలేజీ
యాజమాన్యాలకు ఫీజు రిమెంట్స్ బకాయిలు ఉన్నాయి. ఈ విషయం పైన ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి పేదల పక్షపాతం, విద్యార్థుల కోసం, యువకుల కోసం, కళాశాల ఇంజనీరింగ్ కళాశాల ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఫీజు రిమెంట్స్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే 12,000 కోట్ల ఫీజు రిమెంట్స్ బకాయిలను విడుదల చేయాలని చెప్పి కూడా మేము పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఈ రోజు రాయచోటిలో శ్రీకాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున రిలే దీక్ష చేపడుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు యువత పెద్ద ఎత్తున పాల్గొని రాయచోటి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు చేసిన కుట్రలు, కుతంత్రాలు, వారి స్వార్థం కోసం, టీడీపీ స్వార్థం కోసం యువతను బలి చేసింది. ఆ బలికి సంఘీభావం తెలుపుతూ ఈరోజు పెద్ద ఎత్తున యువత ముందుకొచ్చారు. దీని అందరికి కారణం కూడా ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే, లోకేష్ గారు అయితేనేమి, ఫీజులకు నిరుద్యోగ వృత్తి ఇస్తాం, విద్యార్థులకు నిరుద్యోగ వృత్తి ఇస్తాం, డిఎస్సి పిలిచి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము అని చెప్పి మాట ఇచ్చాడు. 20 లక్షల ఉద్యోగాలు దేవుడెరుగు, 20,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేని పరిస్థితి 2 సంవత్సరం కాలం గడిచిపోయింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే 1.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. కానీ ఎక్కడే కానీ చిన్న అవకతవకదనంగా మెరిట్ కింద తీసుకొని ఎవరైతే ఆ ఉద్యోగానికి అరుగుతారో ఆ ఉద్యోగం కల్పించారు. కానీ చంద్రబాబు నాయుడు గారు తన స్వార్థం కోసము, తన పార్టీ కార్యకర్తల కోసము మోసపూరిత హామీలు చెప్పి సంవత్సరం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కేవలం 16,000 ఉద్యోగాలకే దాన్నే డబ్బులు అమ్ముకొని మిగతా విద్యార్థుల గొంతు కోసి వాళ్ళు ఈరోజు చలి కాసుకుంటున్నారు. కానీ దీనంతటి కూడా యువత గమనిస్తున్నది. పెద్ద ఎత్తున సమాధానం చెప్పే రోజులు ఉన్నాయి. ఇది ఆరంభమే కానీ అంతం కాదు. దీంట్లో కూడా కేంద్రంలో ఏ విధంగా ఢిల్లీ ఏ విధంగా దద్దరిల్లిందో ఆంధ్ర రాష్ట్రం ఏపీ కూడా అంతకన్నా పెద్ద ఎత్తున దద్దరిల్లుతుంది. జగనన్న ముందుకు వస్తాడు, ఈ యువత అంతా ముందుకు వస్తుంది. యువత చేతిలో ఈ మోసపోయిన చంద్రబాబు నాయుడు చేతిలో మోసపోయిన యువత అంతా కూడా ముందుకు వస్తుంది. చంద్రబాబు నాయుడు గద్దె దించడానికి, నారా లోకేష్ గద్దె దించడానికి ఆ విధంగా ఆ బుద్ధి ఏ రోజు ఆ విధంగా ఓడిపోయినాడు. అంతకన్నా ఘోరంగా డిపాజిట్ లేకనే భవిష్యత్తులో లోకేష్ గారు ఓడిపోయానికి ముందున్నది కాలము. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళకి ఇవ్వాల్సిన ఫీజు బకాయిలు ఇప్పించి ఆ విద్యార్థులకు న్యాయం చేసి ఆ డిఎస్సి మీద సిబిఐ విచారణ చేపట్టి డిఎస్సి రద్దు చేసి మళ్ళీ కొనసాగించి డిఎస్సిలో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాల్సిన కోరుకుంటున్నాము. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషివి 20,000 ఉద్యోగాలు ఈ రోజుకి 2 సంవత్సరం గడిచిపోయింది మీ కాలము. ఇప్పటికైనా కూడా మీరు ఇవ్వాల్సిన 27 నెలల యువతకు ఇవ్వాల్సిన నిరుద్యోగం వస్తుంది. ఆ డబ్బులన్నీ కూడా చెల్లించాలి. వెంటనే చెల్లించి యువతలకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించి వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని మేము విద్యార్థుల లోకం తరపున కోరుతున్నాము. జై జగన్, జై జగన్. నారా లోకేష్ బాబు రాజీనామా చేయాలి. డిఎస్సి నియామకాలు అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సిబిఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో గురువారం ప్రొద్దుటూరులో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. మున్సిపల్ కార్యాలయం ఎదుట నిర్వహించిన దీక్షలకు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నాయకత్వం వహించారు. డిఎస్సి వ్యవహారంపై స్వాతంత్ర దర్యాప్తు జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడంతో పాటు నిరుద్యోగ భృతి అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. డిమాండ్లు నెరవేరే వరకు రిలే దీక్షలు కొనసాగిస్తామని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఈరోజు, రేపు, ఎల్లుండి, ఆవులెల్లుండి అంటే 6, 7, 8, 9 4 రోజులు రిలే దీక్ష చేస్తూ ఉన్నాం. 10వ తారీఖున గొప్ప నిరసన ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ఉద్యమానికి ప్రధానమైన కారణం ఫీజు రీయింబర్స్మెంట్ 9,600 కోట్ల రూపాయలు పిల్లల కోసం చెల్లించాలని, రెండవది నిరుద్యోగ భృతి ఎన్నికల కంటే ముందు ఇచ్చిన 3,000 రూపాయలు గడిచిన 26 నెలలకు 26 నెలలు ఇంటూ 3 78,000 రూపాయలు చెల్లించి ప్రతి నెల 3,000 చెల్లించాలనేది. తర్వాత మూడవది డిఎస్సి యొక్క మెగా డిఎస్సి దగా చేసినారు కాబట్టి ఆ పరీక్షను మళ్ళీ నిర్వహించాలా, సిబిఐ చేత విచారణ చేయించాలా, లోకేష్ రాజీనామా చేయాలా. ఈ 3 కారణాల కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మేము రిలే దీక్షలు జరుపుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నించేది ఒకటే, తల్లిదండ్రులు గమనించమని కోరేది ఒకటే. పిల్లల భవిష్యత్తు కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ కూటమి పాలనకైతే ఓటేసినామో ఆ కూటమి పాలన మన పిల్లల భవిష్యత్తు బంగారు బాట వేస్తానని చెప్పింది. ఈ రోజు మన పిల్లల యొక్క భవిష్యత్తును అంధకారం చేస్తూ ఉంది. 20 లక్షల రూపాయలకు టీచర్ ఉద్యోగాలు అమ్ముకుంటా ఉన్నారు.
3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వకుండా ఎగనామం పెట్టినారు. నిరుద్యోగ భృతితో పాటు ఫీజు రింబర్స్మెంట్ 9,600 కోట్లు కట్టకుండా తల్లిదండ్రులు కట్టాల్సిన పరిస్థితి. కట్టకపోతే విద్యాలయాలు ఉండాల్సిన పిల్లలు వీధులు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. వీధులు ఉండే పిల్లలు రేపొద్దున అసాంఘిక కార్యకలాపాలకు దగ్గరై జైళ్ల పాలయ్యే పరిస్థితి వస్తుంది. అంటే ఈ రాష్ట్రంలో యువత యొక్క శక్తిని సంపూర్ణంగా నిర్వీర్యం చేసి వీధుల పాలు జైళ్ల పాలు చేసే పరిస్థితికి కూటమి పాలన వచ్చింది. కాబట్టి ఈ కూటమి పరిపాలన చేయడానికి కనీసమైనటువంటి ప్రాథమికమైన అర్హత కూడా లేదు అని చెప్పి మా వ్యక్తిగత అభిప్రాయం. సిగ్గు, శరము, మానము, మర్యాద ఏదైనా చంద్రబాబు నాయుడు గారికి ఉంటే నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు 26 నెలలు చెల్లించి ప్రతి నెలా చెల్లించాలా. డిఎస్సి ఎగ్జామ్ రద్దు చేసి మళ్ళీ పరీక్ష జరిపించాలా. తర్వాత నిరుద్యోగ భృతి 3,000 రూపాయలతో పాటు ఫీజు రియంబర్స్మెంట్ 9,600 కోట్లు చెల్లించాలా. ఇవి చేసేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిలే దీక్షలు చేస్తుంది, నిరసన ర్యాలీ నిర్వహిస్తుంది, ఇంకా ఉద్యమాన్ని తీవ్ర రూపం చేస్తాం. ఒక్క మాటలో చెప్పాలంటే మన పిల్లల యొక్క భవిష్యత్తు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలిపీఠం ఎక్కడానికి కూడా సంసిద్ధమే. డిఎస్సి ఉపాధ్యాయ నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వాటిపై సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా గురువారం రిలే నిరాహార దీక్షను ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరులో మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కాజీపేట మండలానికి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మొదటి రోజు దీక్షలో పాల్గొన్నారు. డిఎస్సి నియామకాల్లో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని దీక్షలో పాల్గొన్న నేతలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అవినీతి పరిపాలన రాజ్యం వెళ్తా ఉంది. ప్రతి ఒక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో మోసము, దగ, అవినీతి రాజ్యం వెళ్తా ఉంది. మరి అన్నిటికి మించి ఎంతో యువత ఆశలు అడియాసలు చేసినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వాలు. మరి డిఎస్సి ఉద్యోగాలు వచ్చాయి. ఎవరైతే అర్హత కలిగి ఉందో వారందరికీ ఉద్యోగాలు వస్తాయని ఎంతో ఆశతో ఎదురు చూశారు. అటువంటి పరిస్థితి రాకుండా కేవలం అధికార దుర్వినియోగంతో మరి అవినీతికి పాల్పడి మరి ఈ ఉద్యోగాలను అమ్ముకునే ఘనత ఈ కూటమి ప్రభుత్వం. అర్హత లేకుండా కానీ కూడా స్పోర్ట్స్ కోటాలో కానీ ఏదో ఒక విధంగా అడ్డదారులు తొక్కి అవినీతికి ఆస్కారం ఇస్తూ పోస్టులు అమ్ముకుంటూ మరి ఈ ప్రభుత్వం మెరిట్ స్టూడెంట్స్కి ఎవరైతే అర్హత లేని వాళ్ళకి కూడా రాకుండా చేసినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వాలు. మనం చూసాం, ఎన్నో ప్రభుత్వాలు చూసాం, ఎక్కడే కానీ పొరపాటు జరగలేదు. దాదాపు 1,40,000 ఉద్యోగాలు ఇచ్చాం, సచివాలయ ఉద్యోగాలు. ఎక్కడ అవినీతి ఒక చిన్న కామెంట్ కూడా లేదు. నేను ఒక్కటే ఈ ప్రభుత్వానికి చెప్తున్నా, ఈ రకమైనటువంటి అవినీతి ఆరోపణలు మీ మీద వస్తున్నాయి. ఈ ఆరోపణలను ఇది అబద్ధము అని మీరు చెప్పడం కాదు, మీరు సిబిఐ ఎంక్వైరీ వేయించండి. సిబిఐ ఎంక్వైరీలో వాళ్ళ రిపోర్ట్ వస్తే గినా అప్పుడు ఎలాంటి అవినీతి జరగలేదు అని గినా మీకు సన్మానం చేస్తాం. మేము లోకేష్ బాబుకి సన్మానం చేస్తాం. నిజాయితీగా జరిగింది, ఎలాంటి అవకతవకలు లేవు అని గినా. మరి సిబిఐ ఎంక్వైరీ చేపిస్తారంటే ఎందుకు భయపడుతున్నారు? మరి ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలా, బుద్ధి జ్ఞానం అందించాలా అని చెప్పేసి కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా 6వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ప్రతి నియోజకవర్గంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతూ ఉంది. మరి అదే రకంగా లాస్ట్లో 10వ తారీఖున కానీ లేకపోతే 12 కానీ అనుకుంటున్నాము భారీగా ర్యాలీలు కూడా చేపట్టి ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలని చెప్పేసి మేము ఆలోచన ఉన్నాము. అది కూడా జరగబోతుందని చెప్పి మనం చేస్తాం. డిఎస్సి ఉపాధ్యాయ నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వాటిపై సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా గురువారం రిలే నిరాహార దీక్షను ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరులో మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కాజీపేట మండలానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు
నాయకులు కార్యకర్తలు మొదటి రోజు దీక్షలో పాల్గొన్నారు. డిఎస్సి నియామకాల్లో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని దీక్షలో పాల్గొన్న నేతలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అవినీతి పరిపాలన రాజ్యం వెళ్తా ఉంది. ప్రతి ఒక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో మోసము, దగ, అవినీతి రాజ్యం వెళ్తా ఉంది. మరి అన్నిటికి మించి ఎంతో యువత ఆశలు అడియాసలు చేసినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వాలు. మరి డిఎస్సి ఉద్యోగాలు వచ్చాయి. ఎవరైతే అర్హత కలిగి ఉందో వారందరికీ ఉద్యోగాలు వస్తాయని ఎంతో ఆశతో ఎదురు చూశారు. అటువంటి పరిస్థితి రాకుండా కేవలం అధికార దుర్వినియోగంతో మరి అవినీతికి పాల్పడి మరి ఈ ఉద్యోగాలను అమ్ముకునే ఘనత ఈ కుటుంబ ప్రభుత్వాలు. అర్హత లేకుండా కానీ కూడా స్పోర్ట్స్ కోటాలో కానీ ఏదో ఒక విధంగా అడ్డదారులు తొక్కి అవినీతికి ఆస్కారం ఇస్తూ పోస్టులు అమ్ముకుంటూ మరి ఈ ప్రభుత్వం మెరిట్ స్టూడెంట్స్కి ఎవరైతే అర్హత లేని వాళ్ళకి కూడా రాకుండా చేసినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వాలు. మనం చూసాం, ఎన్నో ప్రభుత్వాలు చూసాం, ఎక్కడే కానీ పొరపాటు జరగలేదు. దాదాపు 1,40,000 ఉద్యోగాలు ఇచ్చాం, సచివాలయ ఉద్యోగాలు. ఎక్కడ అవినీతి ఒక చిన్న కామెంట్ కూడా లేదు. నేను ఒక్కటే ప్రభుత్వానికి చెప్తున్నా, ఈ రకమైనటువంటి అవినీతి ఆరోపణలు మీ మీద వస్తున్నాయి. ఈ ఆరోపణలను ఇది అబద్ధము అని మీరు చెప్పడం కాదు, మీరు సిబిఐ ఎంక్వైరీ వేయించండి. సిబిఐ ఎంక్వైరీలో వాళ్ళ రిపోర్ట్ వస్తే గినా అప్పుడు ఎలాంటి అవినీతి జరగలేదు అని గినా మీకు సన్మానం చేస్తాం. మేము లోకేష్ బాబుకి సన్మానం చేస్తాం. నిజాయితీగా జరిగింది, ఎలాంటి అవకతవకలు లేవు అని గినా. మరి సిబిఐ ఎంక్వైరీ చేపిస్తారంటే ఎందుకు భయపడుతున్నారు? మరి ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలా, బుద్ధికి జనం అందించాలా అని చెప్పేసి కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా 6వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ప్రతి నియోజకవర్గంలో రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతూ ఉంది. మరి అదే రకంగా లాస్ట్లో 10వ తారీఖున కానీ లేకపోతే 12 కానీ అనుకుంటున్నాము, భారీగా ర్యాలీలు కూడా చేపట్టి ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలని చెప్పేసి మేము ఆలోచనలు ఉన్నాము. అది కూడా జరగబోతుందని చెప్పి మనం చేస్తాం. డిఎస్సి ఉపాధ్యాయ నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వాటిపై సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా గురువారం రిలే నిరాహార దీక్షను ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరులో మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కాజీపేట మండలానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు మొదటి రోజు దీక్షలో పాల్గొన్నారు. డిఎస్సి నియామకాల్లో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని దీక్షలో పాల్గొన్న నేతలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అవినీతి పరిపాలన రాజ్యం వెళ్తా ఉంది. ప్రతి ఒక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో మోసము, దగ, అవినీతి రాజ్యం వెళ్తా ఉంది. మరి అన్నిటికి మించి ఎంతో యువత ఆశలు అడియాసలు చేసినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వాలు. మరి డిఎస్సి ఉద్యోగాలు వచ్చాయి. ఎవరైతే అర్హత కలిగి ఉందో వారందరికీ ఉద్యోగాలు వస్తాయని ఎంతో ఆశతో ఎదురు చూశారు. అటువంటి పరిస్థితి రాకుండా కేవలం అధికార దుర్వినియోగంతో మరి అవినీతికి పాల్పడి మరి ఈ ఉద్యోగాలను అమ్ముకునే ఘనత ఈ కుటుంబ ప్రభుత్వాలు. అర్హత లేకుండా కానీ కూడా స్పోర్ట్స్ కోటాలో కానీ ఏదో ఒక విధంగా అడ్డదారులు తొక్కి అవినీతికి ఆస్కారం ఇస్తూ పోస్టులు అమ్ముకుంటూ మరి ఈ ప్రభుత్వం మెరిట్ స్టూడెంట్స్కి ఎవరైతే అర్హత లేని వాళ్ళకి కూడా రాకుండా చేసినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వాలు. మనం చూసాం, ఎన్నో ప్రభుత్వాలు చూసాం, ఎక్కడే కానీ పొరపాటు జరగలేదు.
దాదాపు 1,40,000 ఉద్యోగాలు ఇచ్చాం, సచివాలయ ఉద్యోగాలు. ఎక్కడ అవినీతి ఒక చిన్న కామెంట్ కూడా లేదు. నేను ఒక్కటే ప్రభుత్వానికి చెప్తున్నా, ఈ రకమైనటువంటి అవినీతి ఆరోపణలు మీ మీద వస్తున్నాయి. ఈ ఆరోపణలను ఇది అబద్ధము అని మీరు చెప్పడం కాదు, మీరు సిబిఐ ఎంక్వైరీ వేయించండి. సిబిఐ ఎంక్వైరీలో వాళ్ళ రిపోర్ట్ వస్తే గినా అప్పుడు ఎలాంటి అవినీతి జరగలేదు అని గినా మీకు సన్మానం చేస్తాం. మేము లోకేష్ బాబుకి సన్మానం చేస్తాం. నిజాయితీగా జరిగింది, ఎలాంటి అవకతవకలు లేవు అని గినా. మరి సిబిఐ ఎంక్వైరీ చేపిస్తారంటే ఎందుకు భయపడుతున్నారు? మరి ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలా, బుద్ధి జ్ఞానం అందించాలా అని చెప్పేసి కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా 6వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ప్రతి నియోజకవర్గంలో రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతూ ఉంది. మరి అదే రకంగా లాస్ట్లో 10వ తారీఖున కానీ లేకపోతే 12 కానీ అనుకుంటున్నాము. భారీగా ర్యాలీలు కూడా చేపట్టి ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలని చెప్పేసి మేము ఆలోచనలు ఉన్నాము. అది కూడా జరగబోతుందని చెప్పి మనం చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా వరుస చోరీలకు పాల్పడిన అంతర్రాష్ట్ర గజ దొంగను తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు. అనకాపల్లి జిల్లాకు చెందిన కరక రాజాబాబును అదుపులోకి తీసుకొని 14,87,000 విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు అడ్మిన్ ఏఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. వ్యసనాలకు బానిసైన నిందితుడు రైళ్లలో సంచరిస్తూ 80కి పైగా చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు. వెంకటగిరి, డక్కిలి ప్రాంతాల్లో జరిగిన వరుస చోరీల కేసులో అతడి ప్రమేయం ఉన్నట్లు వెల్లడించారు. దీర్ఘకాల నిఘా, సాంకేతిక ఆధారాలు, క్షేత్రస్థాయి సమాచారంతో నిందితుడిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల నాయుడుపేట పోలీస్ సబ్ డివిజన్లోని వెంకటగిరి సర్కిల్ ప్రాంతంలో జరిగిన ఇంటి దొంగతనాల గురించి ఒక అప్డేటు. ముఖ్యంగా రీసెంట్గా జరిగిన దొంగతనాల విషయంలో జిల్లా ఎస్పీ గారైన ఎల్ సుబ్రాయుడు ఐపీఎస్ సార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని డిఎస్పీ గారి ఆధ్వర్యంలో, అదే వెంకటగిరి సిఐ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేయడం జరిగింది. బేసింగ్ ఆన్ టెక్నికల్ ఎవిడెన్స్, తర్వాత సమాచారం సేకరించి ఉన్న క్లూస్ ఆధారంగా రీసెంట్గా జరిగిన దొంగతనాలు, ఇళ్ల దొంగతనాల విషయంలో ఈ కరక రాజబాబు అని ఒక అనకాపల్లి జిల్లా చెందిన ఇతని పైన దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసులు ఉన్నాయి. 90 కేసులు ఉన్నాయి. దాదాపు 15 కేసుల్లో ఇతను గతంలో జరిగిన కేసులో శిక్ష గురి కాబడినాడు. అంటే కన్విక్టెడ్ ప్రిజనర్ అనమాట. ఆల్రెడీ సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. ముఖ్యంగా ఇతను ఇళ్లలో దొంగతనాలు చేస్తాడు. అదేవిధంగా రైళ్లలో ఒక ప్యాసింజర్గా ప్రయాణం చేస్తూ బ్యాగులు లిఫ్ట్ చేయడం కానీ, బ్యాగులు ఏమైనా తీసుకోవడం కానీ, టెంపుల్స్లో హుండీలో కానీ దొంగతనం చేయడం ఇతని హాబీ. అంటే ట్రైన్లో వెళ్ళడం, ట్రైన్లో దిగడం, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దొంగతనం చేయడం, మళ్ళీ వెళ్ళిపోవడం. ఆ విధంగా రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కలిసి మన 90 కేసులు ఉన్నాయి. మన జిల్లాలో ఇప్పుడు ఒక 6 కేసుల్లో మనం గుర్తించడం జరిగింది. ఇతని వద్ద నుంచి దాదాపు 64 గ్రాముల బంగారు ఆభరణాలు, అదేవిధంగా 3.5 కిలో సిల్వర్ ఆభరణాలు, అంటే ఇళ్ల దొంగతనాలకు సంబంధించి రికవరీ చేయడం జరిగింది. దీని వాల్యూ వచ్చేసి 14.87 lakhs, అంటే దాదాపు 15 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు మనం స్వాధీనం చేసుకున్నాం. ఈరోజు మార్నింగ్ వెంకటగిరి సిఐ గారు, వ్యవసాయ గారు వాళ్ళ టీంతో అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇతను అంతరాష్ట్ర గజ దొంగ కాబట్టి ఇతన్ని అరెస్ట్ చేయడంలో డిఎస్పీ గారు, సిఐ గారు కీలక పాత్ర వహించారు. అదేకాకుండా స్టాఫ్ కూడా, వాళ్ళ ఎస్ఐస్, కానిస్టేబుల్స్, గిరిబాబు, రాజేంద్ర ప్రసాద్ వాళ్ళందరూ కూడా కష్టపడి దీనికి చోరీలో పాల్పడిన ఇతను అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఫర్దర్ కూడా ఏమైనా ఉంటే కూడా వెరిఫై చేస్తాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మిగతా వాళ్ళకు కూడా సమాచారం అందించడం జరిగింది. ఈ టీంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎస్పీ గారు రివార్డ్స్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఎస్పీ గారి తరఫున ఒక పబ్లిక్ అప్పీల్ ఏమిటంటే, డయల్ 112 ఏదైనా అనుమానాస్పద వ్యక్తులు రాత్రిపూట కానీ మీరు దిగుతుంటే 112 ఉపయోగించుకోండి. ఎల్హెచ్ఎంసీ ఉంది, ఒక వ్యవస్థ ఉంది, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పేసి. ఎవరైనా బంధువులింటికి దూరంగా వెళ్ళినప్పుడు, చాలా రోజులు తీర్థయాత్ర వెళ్ళినప్పుడు మాకు పోలీసులు సమాచారం ఇస్తే డెఫినెట్గా ఎల్హెచ్ఎంఎస్ ద్వారా అక్కడ కెమెరాస్ ఫిట్ చేసి వాటిని వాచ్ చేస్తుంటాం. వాటిని కూడా ఉపయోగించి కోరుతున్నాం. ఇంకా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఎక్కడైనా లాంగ్ పీరియడ్ బయటకు వెళ్ళినప్పుడు ఇంట్లో విలువైన వస్తువులు, ఆభరణాలు కావచ్చు, వస్తువులు కావచ్చు, క్యాష్ కావచ్చు, ఇంట్లో ఉంచుకోకుండా లాకర్లలో ఉంచుకుంటే సేఫ్గా, భద్రంగా ఉంచుకుంటే మంచిది. ఇవన్నీ కూడా పబ్లిక్ పాటిస్తే ప్రజలకు మా పోలీస్ కోఆపరేషన్ ఎప్పుడు కూడా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా?
లేదు లేదు, ఇది మన జిల్లాకు సంబంధించి మాత్రమే. మన జిల్లాలో 6 కేసులు, బాపట్ల 2 కేసులు, 8 కేసెస్ మనం చూపించాము. ఇప్పుడు ఇవన్నీ గతంలో చేశారు. ఇక్కడ ప్రకాశం డిస్ట్రిక్టు, కర్నూలు, అనంతపురము, ఖమ్మం, తర్వాత వరంగల్, విశాఖపట్నం, గుంటూరు అన్ని జిల్లాలో చేశారు దాదాపు మన ఏపీలో. తెలంగాణలో 2 జిల్లాలు చేశారు, వరంగల్ అండ్ ఖమ్మం జిల్లాలో. ఏమండి పట్టుకుంది మనం రేణిగుంట దగ్గర పట్టుకున్నాం మన జిల్లాలోని. ఏమండి టెక్నికల్ సమాచారం, ఎందుకంటే ఇతను రాష్ట్ర నేరస్తుడు కదా, డెఫినెట్గా మాకు ఎంఓ క్రిమినల్స్ లిస్ట్ ఉంటుంది. ఏదైనా అఫెన్స్ అయినప్పుడు ఇంటి దొంగతనాలు చేస్తుంటే ఒక లిస్ట్ ఉంటుంది, పాత అఫెండర్ కాబట్టి దాన్ని వెరిఫై చేస్తాం. టెక్నికల్గా మా దగ్గర డేటా ఉంటుంది, ఆ డేటా అనలైజ్ చేసుకుంటాం. అన్నీ చేసుకున్న తర్వాత నిర్ధారించుకొని మనం అతన్ని అరెస్ట్ చేసి అతని మొదలు నుంచి ఇవన్నీ స్వాధీనం చేసుకున్నాం. అన్ని నైట్ హెచ్పీసే రెక్కీ చేసుకొని చేస్తారు, ఒకడే చేస్తాడు. ఎక్కువ ట్రైన్లో ట్రావెల్ చేస్తాడు ఇతను. ట్రైన్లో ట్రావెల్ చేస్తూ చేసి మళ్ళీ అఫెన్స్ చేసి మళ్ళీ వేరే ఊరికి వెళ్ళిపోతుంటాడు. అది ఇతను ఎంఓ. ఇతని పైన సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. పీడీ యాక్ట్ అంటే చూద్దాం అది గవర్నమెంట్స్ని బట్టి, ఎందుకంటే అనకాపల్లి చెందిన వ్యక్తి. ఫర్దర్ కూడా ఏదైనా ఉంటే దాన్ని వెరిఫై చేసి దాని ప్రకారం. లేదు ఒకడేనండి, ఒకడే. ఇంకా కొన్ని ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుంది. అవునవును, కొంచెం అవసరం ఎక్కువ ఉంది. డ్రోన్స్ అంటారా? డ్రోన్స్ చేస్తున్నారు, అది మీ దాకా వచ్చినట్లేదు. కానీ కొంచెం ఇంటెన్సిఫై చేయాలి. అది ఆల్రెడీ ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది. హెడ్ క్వార్టర్లో కాకుండా సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్స్ కూడా డ్రోన్స్ ఉన్నాయి. మొన్న మీటింగ్లో కూడా ఎస్పీ గారు చెప్పారు. డ్రోన్లు ఉన్నాయి, సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్స్లో డిఎస్పీ కంట్రోల్ ఉన్నాయి. అవి కొద్దిగా ఇంటెన్సిఫై చేయమని, ఇంకా కొద్దిగా పెంచమని చెప్పారు. డెఫినెట్గా అది ఇంప్రూవ్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు అది కాదండి, గంజాయి బ్యాచ్ అంటున్నారు. ఇప్పుడు దాదాపు మన జిల్లాలోనే గంజాయి కిట్స్ దాదాపు 7,000 చేయడం జరిగింది. స్టేట్లో హైయెస్ట్ మందే చేస్తున్నాము. డెఫినెట్గా ఇటువంటి ఏదైనా స్పెసిఫిక్ ఇష్యూస్ ఉంటే డెఫినెట్గా వాటిని కూడా వెరిఫై చేస్తాం. అది కంట్రోల్ అవుతూ ఉంది. అక్కడక్కడ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఏమైనా ఉంటే దాన్ని కూడా మైనట్గా చూసి చేస్తున్నాం. దాదాపు 7,000 కిట్స్ మనం యూజ్ చేస్తున్నాం. ఆ కిట్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఈ గంజాయి సంబంధించిన ఏదైనా ఉన్నా కానీ మనకు క్లారిఫై అవుతుంది ఇమీడియట్గా, వాళ్ళు వాడుతున్నారు లేదని చెప్పేసి. దాన్ని బట్టి కూడా మనము వాళ్ళపైన చట్టపరమైన ఫర్దర్గా లీగల్ స్టెప్స్ తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి రాయలసీమకు కృష్ణా జలాల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రాయలసీమ సాగునీటి సాధన సమితి స్వాగతించింది. సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథ రామిరెడ్డి మాట్లాడుతూ రైతులు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు తెలిపారు. రాయలసీమకు చట్టబద్ధంగా కేటాయించిన జల హక్కులకు భంగం కలగకుండా నీటి విడుదల కొనసాగించాలని కోరారు. శ్రీశైలం రిజర్వాయర్ నుండి రాయలసీమకు ఇటు పోతిరెడ్డిపాడు ద్వారా మలయాళ ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం రాయలసీమలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దీనికి ప్రధానంగా 2 కారణాలు. ఒకటి, గత సంవత్సరం 2000 టీఎంసీల పైన నీళ్లు వచ్చినప్పటికీ కూడా శ్రీశైలం రిజర్వాయర్కు జల సంరక్షణ చేపట్టకపోవడం, రాయలసీమ నీటి హక్కులను గౌరవించకపోవడం, లేదా పోతిరెడ్డిపాడు నుండి మరగచెర్ల నుండి కూడా 44,000 క్యూసెక్కుల సామర్థ్యానికి కావాల్సిన నిర్మాణాలు ఉన్నప్పటికీ కూడా అక్కడి నుండి వివిధ ప్రాజెక్టులకు ఒకటి తెలుగుగంగకు కానీ, ఎస్ఆర్బీసీకి కానీ, గాలినగర్కి కానీ తీసుకుపోయే కాలువల్లో ఉన్న చిన్న చిన్న అడ్డంకులు తొలగించలేకపోవడం వల్ల మనకు కావాల్సిన సామర్థ్యంలో నీళ్లను రిజర్వాయర్లో నిలబెట్టుకునే పరిస్థితి మనకు ఒకవైపు తలెత్తింది. ఇంకొక వైపు హంద్రీనీవా వైపు కూడా
రిజర్వాయర్లు సక్రమంగా నిర్మించకపోవడం, పంట కాలం లేకపోవడం వల్ల కూడా రాయలసీమ తీవ్రమైన ఇబ్బంది పడింది. అంతేకాకుండా నీటినంతా కూడా విద్యుత్ ఉత్పత్తి పేరుతో కిందికి తీసుకుపోవడంతో కూడా శ్రీశైలంలో పెట్టవలసిన క్యారియర్ రిజర్వులు కూడా పెట్టకపోవడం వల్ల ఎల్లోనో ఇలాంటి సంవత్సరంలో ఆ నీటిని వాడుకొని కొంచెం గొంతు తడుపుకోవడానికి, చచ్చిపోతున్న ఆర్దరి బేరులను బతికించడానికి కూడా అవకాశం లేకుండా పాలకులు చేశారు. ఏది ఏమైనప్పటికీ ఈ సంవత్సరం ప్రకృతి కనికరించి శ్రీశైలంలోకి నీళ్లు రావడం, ఆ నీటిని విడుదల చేయాలని చెప్పి రాయలసీమ సాగునీటి సాధన సమితి పెద్ద ఎత్తున గత వారం రోజుల్లో కార్యక్రమాలు చేపట్టిన దానికి మీరు స్పందించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇదే సందర్భంలోనే కృష్ణానది ఎండిపోయింది అని ఒక ప్రచారం చేస్తున్న నేపథ్యంలో, అయ్యా కృష్ణానది ఎండిపోలేదు, ప్రకృతి ఎప్పుడు కూడా ఒకటే విధంగా స్పందించదు. బచావత్ కూడా ట్రిబ్యునల్ కూడా నీటి పంపకం చేస్తున్నప్పుడు 75% సంవత్సరాల్లో లభించే నీటిని ఆధారంగానే చేశారు. అదే విధంగానే కృష్ణా జలాలు లభిస్తూ ఉన్నాయి. ప్రధానంగా ప్రభుత్వం చేయవలసింది, కృష్ణానది ఎండిపోయింది కాబట్టి గోదావరి బనకచర్ల తీసుకొస్తామనో లేకుంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం పెడతామనేది కాదు. ముందు జల సంరక్షణ చేస్తూ శ్రీశైలం ప్రాజెక్టు విధి విధానాలు అమలు చేస్తూ ఉన్న నిర్మాణాలన్నింటినీ కూడా సక్రమంగా పూర్తి చేసి వరదొచ్చినప్పుడు నీళ్లు నిలబెట్టుకునే కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంటే దాన్ని పక్కన పెట్టేసి కాంట్రాక్టర్లకు మేలు చేసే కార్యక్రమాలు చేపట్టుకుంటూ ప్రజలను తప్పుడుదో పట్టించే కార్యక్రమాలను అధికార పక్షం ప్రతిపక్ష పార్టీలు చేపడుతున్న సందర్భం చాలా బాధాకరం. ఒకరి గొడ్డలి పార్టీ అంటూ, ఒకరు వెన్నుపోటు పార్టీ అనుకుంటూ మీరు క్రిటిసైజ్ చేసుకుంటూ ప్రజలను గాలికి వదిలేశారు. ఈరోజు అధికారమే పార్టీ ప్రతిపక్ష పార్టీలే కాకుండా ఏ రాజకీయ పార్టీ కూడా రాయలసీమలో ఇంత తీవ్రమైన ఇబ్బందులు ఉంటే దీన్ని ఒక సమస్యగా, ఒక రాష్ట్ర సమస్యగా, జాతీయ సమస్యగా పట్టించుకోకుండా దీన్ని వదిలేసిన కూడా చాలా బాధాకరం. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ విఫలమైన నేపథ్యంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి గత వారం రోజులుగా అనేక కార్యక్రమాలు చేపట్టింది. శ్రీశైలంలో ఉన్న హక్కుల గురించి వివరించింది, ప్రకృతి ఏ విధంగా కనకరిస్తుందో చెప్పింది, జల సంరక్షణ ఏ విధంగా చేయాలో చెప్పింది. అదేవిధంగానే కృష్ణా డెల్టాకి ఈరోజు శ్రీశైలం మీద ఆధారపడాల్సిన అవసరం లేదు అన్న విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పింది. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పులిచింతల నిర్మాణం చేపట్టిందని చెప్పి తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ పట్టిసీమ నిర్మాణం చేపట్టడం వల్ల కృష్ణా డెల్టా శ్రీశైలం మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, శ్రీశైలం మీద వెసులుబాటు కలిగింది, ఆ వెసులుబాటునంతా రాయలసీమకు ఉపయోగించండి అని చెప్పి కార్యక్రమాలు చాలా బాగా తీసుకెళ్లి ప్రజల్లో చైతన్యం తీసుకురావడం వల్ల ప్రజలు పెద్ద ఎత్తున ఒకవైపు కర్నూలులో సిఈ ఆఫీసులు కూడా కలవడం, మా నాయకులు, రైతు సంఘాల నాయకులు, రైతులు కలవడం, అదేవిధంగా నంద్యాలలో కూడా ప్రజా సంఘాల నాయకులు, రైతులు రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో కలవడం, అనేక రిప్రజెంటేషన్లు డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారికి పంపించడం, కలెక్టర్ గారి ద్వారా పంపించడం, లేదా ఇంజనీర్ల ద్వారా పంపించడం, ఈఎన్సీ పంపించడం వల్ల ఈ ఒత్తిడికి మీరు ఈ రాయలసీమ అంశాలను అర్థం చేసుకుని నీటిని ఇచ్చినందుకు మరొకసారి మీకు అభినందనలు తెలియజేసుకుంటూ, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. నీరు బాగా వచ్చినప్పుడు కూడా రాయలసీమ నీరు తీసుకోవాలనుకుంటే ఏవైతే పెండింగ్ పోతిరెడ్డి పాటు నుండి 30 రోజుల్లో 120 టీమ్స్ తీసుకోవడానికి కావాల్సిన నిర్మాణాలు ఒక 200 కోట్లు 300 కోట్లు ఖర్చు పెడితే అయిపోయే పనులు చేపట్టకుండా మీరు వేల కోట్ల రూపాయలు కుందు నది వెడల్పంటూ నీటిని దాంట్లో అంటే డబ్బునంతా కుందు నదిలో కలిపేసే కార్యక్రమం చేపడుతున్నారు. అంటే ఇవన్నీ కాంట్రాక్టర్ల కోసం చేసే కార్యక్రమాలుగా ప్రజలందరూ భావిస్తున్న నేపథ్యంలో కాంట్రాక్టర్ల కోసం కాకుండా ప్రజల కోసం, రైతాంగం కోసం కార్యక్రమాలు చేపట్టడానికి మేము ఎదుగుతున్నాం. అదేవిధంగా కేసీ కెనాల్ ఈ రోజు చాలా దీన పరిస్థితిలో ఉంది. కేసీ కెనాల్ పరిరక్షించుకోవాలంటే గుండ్రేవాళ్ళ రిజర్వాయర్ నిర్మాణం తప్పనిసరి అనేది ఒకటి మీ ముందు ఉంచుతున్నాం. అదేవిధంగా హంద్రీనివాకు కూడా 45 రోజుల్లో 60 టీమ్స్ నీళ్లు తీసుకోవాల్సి ఉంటే ఆ కాలువ సామర్థ్యాన్ని పెంచుకోవాలి. అంతేకాకుండా రిజర్వాయర్లు కట్టిన తర్వాత కూడా పంట కాలువలు లేకపోతే మనకు స్పష్టంగా కనపడుతుంది. పందికోన రిజర్వాయర్ లో 1 ఎకరా ఆయకట్టు కూడా నీరు పారని పరిస్థితి ఉన్న నేపథ్యంలో వీటి మీద కూడా దృష్టి పెట్టండి అని చెప్పి మేము కోరుకుంటున్నాం. భవిష్యత్తులో చేసే కార్యక్రమాల మీద దీంట్లో దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఈ రోజు శ్రీశైలం రిజర్వాయర్ అందరికీ కీలకంగా మారింది. ఈ రోజు రాయలసీమకు కానీ, ఇటు నాగార్జున ఆయకట్టుకు కానీ, లేదా ఇటు తెలంగాణకు కానీ అలాంటి శ్రీశైలం రిజర్వాయర్ ను రక్షించుకోకుండా దాంట్లో పూడిక చేరిపోతూ దాని సామర్థ్యం తగ్గిపోతే ఎవరికీ పనికి రాకుండా అయిపోతుంది. ఈ రోజు తుంగభద్ర డ్యామ్ లో పూడిక చేరడం వల్ల రాయలసీమలో, కర్నూలు జిల్లాలో, పశ్చిమ ప్రాంతం, అనంతపురం జిల్లా తీవ్రమైన ఇబ్బంది పడుతుంది. ఆ పూడికను కూడా తొలగించలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడైనా సరే మేల్కొని శ్రీశైలంలో అలాంటి పరిస్థితి దాపరించకుండా సిద్ధేశ్వర అలుగు నిర్మాణానికి కూడా మీరు ముందుండి పోరాటం చేయాలని చెప్పి ఆ కార్యక్రమం చేపట్టాలని చెప్పి కోరుకుంటున్నాం. చివరిగా రాజకీయ పార్టీలకు, ప్రధాన ప్రతిపక్షానికి, అదేవిధంగా అధికారంలో ఉన్న పార్టీకి మీరు రాజకీయాలు వదిలేసి పరస్పరం నిర్మాణాత్మకంగా రాయలసీమ అభివృద్ధికి, జల సంరక్షణ కావాల్సిన కార్యక్రమాలు చేపడతారని చెప్పి మేము ఆశిస్తున్నాం.
అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా రాయలసీమ అంశాన్ని కూడా అంటే బతుకుతెరువు సమస్యగా, తాగునీటి సమస్యగా, దప్పిక సమస్యగా, ఆరుతడి పైరులు బతికించే సమస్యగా కూడా ఉన్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా రాయలసీమ భాషను కూడా నిలబడాలని కోరుకుంటున్నాం. ఒక కీలకమైన అంశాలు కూడా మీకు చెప్పదలుచుకున్నాం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కాదు, భారతదేశ వ్యాప్తంగా మీరు ఇష్టంగా తినే బియ్యాన్నంతా కూడా రాయలసీమలో పండిస్తున్నాం. కోస్తా ప్రాంతంలో పండించే బియ్యం అంతా కూడా ఎగుమతి జరుగుతూ ఉంది. వేరే దేశాలకు ఎగుమతి జరుగుతుందంటే నీటిని ఎగుమతి చేస్తున్నారు. మనం ఇక్కడ పండించింది మన ఇష్టపడే బియ్యాన్ని పండించుకుంటున్న ప్రాంతంలో రాయలసీమ అంశాన్ని ఒక జాతీయ సమస్యగా గుర్తించి రాయలసీమ బాసటగా అన్ని రాజకీయ పార్టీలు నిలబడాలని చెప్పి ఈ సందర్భంగా అపీల్ చేస్తున్నాం. రాయలసీమ సాగునీటి సాధనా సమితి ప్రజల యొక్క కీలక అంశాల పట్ల చాలా స్పష్టంగా స్పందిస్తోంది. ఇది ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదు. సమస్యను దృష్టిలో పెట్టుకుని సమస్యలు ఏ పార్టీ ఆ సమస్య సృష్టించినా ఆ పార్టీని స్పష్టంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఇది మీకు వ్యతిరేకం కాదు. మీరు కూడా చేసిన తప్పులు సరిదిద్దుకునే దిశగా మేము కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇది మీ రాజకీయ భవిష్యత్తు కూడా ఉపయోగపడేది. మా మాటలు వింటే ప్రజా సంక్షేమం వైపు మిమ్మల్ని డైరెక్ట్ చేయడానికి ఒక విజిల్ బ్లోయర్ లాగా మేము పనిచేస్తున్నాం, కానీ మిమ్మల్ని క్రిటిసైజ్ చేయడం లేదన్నది మాత్రం ఒక మనసులోని తొలగించుకొని ప్రజా సమస్యల గురించి రాయలసీమ సాగునీటి సాధన సమితి చెప్తున్న అంశాల మీద ఏమైనా భేదాభిప్రాయాలు ఉంటే మమ్మల్ని పిలవండి, కూర్చొని మాట్లాడుకుందాం, దాంట్లో అభిప్రాయాలు మార్చుకుందాం. రాయలసీమ ప్రజలకు, రాయలసీమ అభివృద్ధికి, రైతాంగం అభివృద్ధికి, లేదా ఇక్కడ వర్తక వాణిజ్యాల అభివృద్ధి చెందడానికి కావాల్సిన అంశాల్లో ఎప్పటికైనా సరే అందరితో సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జై రాయలసీమ, జై జై రాయలసీమ. నంద్యాల జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేసిన గోపాలరావు నివాసంతో పాటు 6 ప్రాంతాల్లో గురువారం ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఆదాయాలకి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై ఈ తనిఖీలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. కర్నూలు సమీపంలోని పెద్దపాడులోని మైత్రి హోంలోని గోపాలరావు నివాసంలో పలు పత్రాలను పరిశీలించారు. కర్నూలు ఏసీబీ ఇన్ఛార్జ్ డీఎస్పీ సీతారామరావు ఆధ్వర్యంలో సోదాలు కొనసాగుతున్నాయి. ప్రాథమికంగా కర్నూలులో 3 భవనాలు, 5 ఖాళీ స్థలాలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. వీటి బహిరంగ మార్కెట్ విలువ సుమారు 2,80,00,000 ఉందని తెలిపారు. ఇతర ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయని, బ్యాంకు లాకర్లు, బంగారం, వెండి ఆభరణాల విలువను అంచనా వేయాల్సి ఉందన్నారు. గోపాలరావు నివాసంలో విలువైన హోమ్ థియేటర్ను కూడా గుర్తించినట్లు డీఎస్పీ సీతారామరావు తెలిపారు. కర్నూలుకు చెందినటువంటి వ్యక్తి గోపాలరావు నంద్యాల సబ్ రిజిస్టర్ ఆఫీస్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నటువంటి గోపాలరావు అనేటటువంటి వ్యక్తి కర్నూలుకు చెందినటువంటి ఈయన అక్రమంగా ఆస్తులు సంపాదించినాడు అన్నటువంటి మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు ఆయన మీద అక్రమాస్తులకు సంబంధించిన కేసును రిజిస్టర్ చేసి కర్నూలు ఏసీబీ కోర్టు ద్వారా సర్చ్ వారెంట్స్ తీసుకొని ఈరోజు తెల్లవారుజామున ఏకకాలంలో ఆయన మరియు ఆయనకు సంబంధించినటువంటి 5 ప్రదేశాలలో 5 మంది బంధువులు మరియు ఆయన ఆఫీస్లో మొత్తం 6 ప్రదేశాలలో ఏకకాలంలో ఈరోజు సర్చెస్ను ఏసీబీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించినటువంటి ఈ రెసిడెన్షియల్ హౌస్లో ఏసీబీ డిఎస్పీ అయిన నేను మరియు మా ఇన్స్పెక్టర్స్, సిబ్బంది ఇక్కడ సర్చెస్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఇప్పటిదాకా మా దృష్టికి వచ్చినటువంటి ఆస్తులు ఈయనకు ఈ హౌస్, ఈ గోపాలరావు ఉన్నటువంటి ఈ హౌస్ G+2 ట్రిప్లెక్స్ హౌస్, కర్నూలు బాలాజీ నగర్లో ఒక 3 అంతస్తుల భవనము, అలాగే ఉల్చాల రోడ్లో ఒక 2 అంతస్తుల భవనము, అదేవిధంగా 5 స్థలాలు, ఇంటి స్థలాలు, ఒక కారు, ఇవన్నీ కూడా మేము గుర్తించడం జరిగింది. ఇప్పటికీ ఇంకా సర్చెస్ జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఆయనకు సంబంధించినటువంటి డబ్బులు కానీ, బ్యాంకు లాకర్లు కానీ, ఇంకా గోల్డ్ అండ్ జ్యువెలరీ కానీ, వీటన్నిటి గురించి కూడా కూలంకషంగా సర్చెస్ చేయడం జరుగుతుంది. అన్ని వివరాలను తర్వాత తెలియజేస్తాం. ఇప్పటికీ ఈ విలువ సుమారు బహిరంగ మార్కెట్లో దాదాపు 2,80,00,000 వరకు ఉందని గుర్తించడం జరిగింది.
తదుపరి వివరాలు తర్వాత తెలియజేస్తాం. డిఎస్సి నియామకాలు అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాయచోటిలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. డిఎస్సి వ్యవహారంపై సిబిఐతో విచారణ జరిపించి మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడంతో పాటు నిరుద్యోగ భృతి అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలలో రిలే నిరాహార దీక్షలు స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా శ్రీకాంత్ రెడ్డి గారి అన్న ఆశల కోరిక మేరకు ఈ రోజు మనము రాయచూటిలో నిరాహార దీక్షను మొదటి రోజుగా మన టౌన్ అధ్యక్షులైనటువంటి నవాజన్న గారి నాయకత్వంలో ఈరోజు మేము స్టార్ట్ చేయబోతున్నాం. ముఖ్యంగా మా ప్రధానంగా 4 డిమాండ్లపైన మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలను, స్పోర్ట్స్ కోటాలైన అవినీతిపై సిబిఐ విచారణ జరిపించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి డిమాండ్ చేస్తున్నది. అందులో భాగంగా మంత్రి నారా లోకేష్ గారిని వెంటనే రాజీనామా చేసి ఈ సిబిఐ విచారణ జరిపించి తను ఎంతవరకు నిజాయితీ మంత్రుడో రోజు సవాల్ ఇస్తున్న నారా లోకేష్ గారికి మేము సిబిఐ విచారణ చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు కూటమి పార్టీలు రాష్ట్రంలో మొత్తం అన్ని ప్రాంతాలు జరిగి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి మోసం చేయడం జరిగింది. దాదాపు 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఒక్కొక్క నిరుద్యోగ దాదాపు 1,10,000 రూపాయలు ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాకీ ఉంది. వెంటనే నిరుద్యోగ వృత్తి చెల్లించాలని కూడా మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం మా డిమాండ్ పెట్టుకున్నాం. మరొకటి అయితే కన్నా రాష్ట్రంలో దాదాపు 12,000 కోట్ల రూపాయలు విద్యార్థులకు, ఇటు కాలేజ్ యాజమాన్యాలకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. ఈ విషయం పైన ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి పేదల పక్షపాతం, విద్యార్థుల కోసం, యువకుల కోసం, కళాశాల ఇంజనీరింగ్ కళాశాల ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే 12,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని చెప్పి కూడా మేము పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఈ రోజు రాయచూటిలో శ్రీకాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున రిలే దీక్ష చేపడుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు యువత పెద్ద ఎత్తున పాల్గొని రాయచూటి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు చేసిన కుట్రలు, కుతంత్రాలు, వారి స్వార్థం కోసం, టీడీపీ స్వార్థం కోసం యువతను బలి చేసింది. ఆ బలికి సంఘీభావం తెలుపుతూ ఈరోజు పెద్ద ఎత్తున యువత ముందుకొచ్చారు. దీని అందరికి కారణం కూడా ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే, లోకేష్ గారు అయితేనేమి ఫీజులకు నిరుద్యోగ వృత్తి ఇస్తాం, విద్యార్థులకు నిరుద్యోగ వృత్తి ఇస్తాం, డిఎస్సి పిలిచి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము అని చెప్పి మాట ఇచ్చాడు. 20 లక్షల ఉద్యోగాలు దేవుడు ఎరుగు, 20,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేని పరిస్థితి 2 సంవత్సరం కాలం గడిచిపోయింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే 1.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. కానీ ఎక్కడే కానీ చిన్న అవకతవకదనంగా మెరిట్ కింద తీసుకొని ఎవరైతే ఆ ఉద్యోగాన్ని అరుగుతారో ఆ ఉద్యోగం కల్పించారు. కానీ చంద్రబాబు నాయుడు గారు తన స్వార్థం కోసము, తన పార్టీ కార్యకర్తల కోసము మోసపూరిత హామీలు చెప్పి సంవత్సరం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కేవలం 16,000 ఉద్యోగాలకే దాన్నే డబ్బులు కమ్ముకొని మిగతా విద్యార్థుల గొంతు కోసి వాళ్ళు ఈరోజు చలి కాచుకుంటున్నారు. కానీ దీనంతటి కూడా యువత గమనిస్తున్నది. పెద్ద ఎత్తున సమాధానం చెప్పే రోజులు ఉన్నాయి. ఇది ఆరంభమే కానీ అంతం కాదు. దీంట్లో కూడా కేంద్రంలో ఏ విధంగా ఢిల్లీ ఏ విధంగా దద్దరిల్లిందో ఆంధ్ర రాష్ట్రం ఏపీ కూడా అంతకన్నా పెద్ద ఎత్తున దద్దరిల్లుతుంది. జగనన్న ముందుకు వస్తాడు, యువత అంతా ముందుకు వస్తుంది. యువత చేతిలో ఈ మోసపోయిన చంద్రబాబు నాయుడు చేతిలో మోసపోయిన యువత అంతా కూడా ముందుకు వస్తుంది. చంద్రబాబు నాయుడు గద్దె దించడానికి, నారా లోకేష్ గద్దె దించడానికి ఆ విధంగా ఆ బుద్ధి ఏ రోజు ఆ విధంగా ఓడిపోయినాడు. అంతకన్నా ఘోరంగా డిపాజిట్ లేకనే భవిష్యత్తులో లోకేష్ గారు ఓడిపోయానికి ముందున్నది కాలము. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళకి ఇవ్వాల్సిన ఫీజు బకాయిలు ఇప్పించి ఆ విద్యార్థులకు న్యాయం చేసి ఆ డిఎస్సి మీద సిబిఐ విచారణ చేపట్టి డిఎస్సిని రద్దు చేసి మళ్ళీ కొనసాగించి డిఎస్సిలో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాల్సిన కోరుకుంటున్నాము. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషివి 20,000 ఉద్యోగాలు ఈ రోజుకి 2 సంవత్సరం గడిచిపోయింది మీ కాలము. ఇప్పటికైనా కూడా మీరు ఇవ్వాల్సిన 27 నెలల యువతకు ఇవ్వాల్సిన నిరుద్యోగ వస్తుంది. ఆ డబ్బులన్నీ కూడా చెల్లించాలి. వెంటనే చెల్లించి యువతలకు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించి వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని మేము విద్యార్థుల లోకం తరపున కోరుతున్నాము. జై జగన్, జై జగన్. నారా లోకేష్ బాబు రాజీనామా చేయాలి. వైఎస్ఆర్ కడప జిల్లా గోపవరం మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమిస్తున్నారని ఆరోపిస్తూ సిపిఐ లిబరేషన్ నాయకులు గురువారం ధర్నా నిర్వహించారు. పార్టీ జిల్లా స్టాండింగ్ కమిటీ సభ్యుడు ఎస్ చంద్రశేఖర్ మాట్లాడుతూ సుమారు 5 కోట్ల విలువైన స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నాలను రెవెన్యూ అధికారులు అడ్డుకోవడం లేదని ఆరోపించారు. అక్రమదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి స్థలంలో రెవెన్యూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం గోపవరం తహసీల్దార్ జీవన్ చంద్రశేఖర్ కు వినతి పత్రం అందజేశారు.
బద్వేలు నియోజకవర్గంలో రోజు రోజుకు కబ్జాలు మితిమీరిపోతున్నాయి. ఒక పక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు రోజుకు మితిమీరుతున్న కబ్జాలను అరికట్టాల్సినటువంటి రెవెన్యూ అధికారులే కబ్జాదారులకు సలహాదారులుగా మారి ఈరోజు పలానా సర్వే నెంబర్లో పలానా దగ్గర ఖాళీగా ఉండదని చెప్పేసి ఈరోజు కబ్జాదారులకు సహకరిస్తున్నటువంటి వైనం ఈ బద్వేలు నియోజకవర్గంలో రోజు రోజుకు మితిమీరిపోతుంది. ఈరోజు ఎంఆర్ఓ కార్యాలయం, గోపురం ఎంఆర్ఓ కార్యాలయం ఎదురుగా ఉన్నటువంటి ఆర్టీసీ బస్ షెల్టర్ వెనుక భాగాన మొత్తం దాదాపు 5 కోట్లు ఉన్నటువంటి ఆర్టీసీ సంబంధించినటువంటి ప్రభుత్వ భూమిని ఈరోజు నిన్నటి దినం మొత్తం కంప చెట్లు పెరికి సదనం చేసినటువంటి సందర్భం కానొస్తుంది. దాంతోపాటు దాని పక్కన ఉన్నటువంటి వెనుక పక్కన ఉన్నటువంటి కొండపైన వచ్చినటువంటి వాగును సైతం ఆక్రమించి యథేచ్ఛగా ఈరోజు రూములు కట్టి స్పష్టంగా కానొస్తుంది. ఈ మాత్రం కనపడడం లేదు. అంటే అధికార పార్టీకి ఒక న్యాయం, అధికారంలో ఉన్నటువంటి వారికి ఒక న్యాయంగా రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తారు. ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐఎంఎల్ రిప్రెస్డ్ గా తెలియజేస్తున్నాము. తక్షణమే రెవెన్యూ అధికారులు స్పందించి ఎదురుగా ఉన్నటువంటి బస్ షెల్టర్ వెనుక పక్కన 119 ఏలో మొత్తం ఉన్నటువంటి 5 కోట్లు చేసినటువంటి ప్రభుత్వ భూమిలో హెచ్చరిక పోటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. ఎవరైతే నిన్న దినం జేసీబీతో మొత్తం అంతా కంపల్సరీ వరకు సదనం చేశారో తక్షణమే ఇప్పుడే రెవెన్యూ అధికారుల వాళ్ళపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా మొత్తం ఒక గోపురమే కాదు, అటు బద్వేలు అదేవిధంగా అటు బీకోడూరు పూర్వంలో మొత్తం కబ్జాలు మితిమీరిపోతున్నాయి. మొత్తం కబ్జాదారులకు కేంద్ర బిందువుగా బద్వేలు నియోజకవర్గం తయారైపోయింది. దీనిని కళ్ళ నుండి చూడలేని విధంగా రెవెన్యూ అధికారులు వ్యవహరించడం సరైనది కాదు. తక్షణమే ఆర్టీఓ కళ్ళు తెరవాలి, కళ్ళు తెరిచి క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి ఆ రకంగా ఉన్నటువంటి కబ్జాలపైన తక్షణమే ఒక శాసనపత్రం విడుదల చేసి కబ్జాదారులపై చర్యలు తీసుకోకపోతే ఆర్టీఓ కార్యాలయం ముందు టెంట్ వేసి ఆర్టీఓ కార్యాలయాన్ని దిగ్బంధం చేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నా. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచార పాదయాత్రను కడప నగరంలోని ఎర్రముక్కపల్లి సర్కిల్లో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు హరినాథ్ రెడ్డి ప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆగస్టు 6 నుంచి 15 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడం, సామాజిక ఆర్థిక మార్పు కోసం ఉద్యమం కొనసాగుతుందని పేర్కొన్నారు. కేవలం ఒక రాజకీయ పార్టీ పోయి ఇంకో రాజకీయ పార్టీ కావాలనో, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి అధికారంలోకి రావాలనో, మార్పు కోసం సిపిఐ అనేటువంటి నినాదంతో ఈరోజు నుంచి 15వ తేదీ వరకు దేశవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్రలు జరుగుతున్నాయి. మార్పు కోసం అంటే కేవలం రాజకీయ మార్పు కాదు, మోడీ పోయి ఇంకొకరు రావాలని, ఇక్కడ చంద్రబాబు నాయుడు పోయి ఇంకొకరు రావాలని, ఈ జెండా పోయి ఇంకో జెండా కావాలని కాదు. ప్రధానంగా ఈ దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి మౌలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ పరిష్కరించేటటువంటి మార్పు కావాలని చెప్పని కోరుకుంటున్నాం.
రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికమైనటువంటి మార్పు ఈ దేశంలో ప్రజానీకం కోరుకుంటున్నారు. దానికి అనుగుణంగా ఈ పాదయాత్రలు నిర్వహించడం జరుగుతోంది. తిరుపతి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ జేబీపై జరిగిన దాడి ఘటనను తీవ్రంగా పరిగణించాలని తిరుపతి టీడీపీ పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి కోరారు. జేబీ ఇంటి వద్దకు మారణాయుధాలతో రావడం ఆందోళనకరమని ఆమె వ్యాఖ్యానించారు. తిరుపతిలో ఇలాంటి ఘటనకు చోటు ఉండదని, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై వైఎస్ఆర్సీపీని విమర్శిస్తూ పలు ఆరోపణలు చేశారు. నేను జేబీ గారు కలిసి మన సూరా సుధాకర్ రెడ్డి గారి క్లస్టర్ వార్డ్ 19, 20, 21లో ఇంటింటికి ప్రోగ్రాం చేస్తా అక్కడున్న సమస్యలను తెలుసుకొని అక్కడంతా మేము దాదాపుగా 11:30 to 12కి డిస్కస్ అయ్యాము. జేబీ గారు ఇంటికి వచ్చారు, నేనేమో ఈ టెంపుల్ వాళ్ళు పిలిస్తే ఒక టెంపుల్కి వెళ్ళాను. ఈ లోపల టెంపుల్ నుంచి నేను తిరిగి ప్రయాణంలో ఉండగా జేబీ గారి మీద అటాక్ జరిగింది అని చెప్పని నాకు ఫోన్ రావటం, నేను ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత బయట ఉన్నటువంటి పరిసరాలు చూసిన తర్వాత మాత్రం నేను ఒక షాక్కే గురయ్యాను. మన తిరుపతి ఆ తిరుమల కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి పాదాలు చెందుతున్నటువంటి ఈ తిరుపతి ప్రజలు ఎప్పుడు ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకుంటారు. ఆధ్యాత్మికమైన ప్లేస్ ఇది. మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి యాత్రికులందరూ కూడా వస్తుంటారు స్వామిని కొలుచుకోవటానికి. ఇది ఒక దురుద్దేశంతో చేశారా, ఏ విధంగా చేశారా? ప్రోగ్రాం చూసుకొని ఇంటికి వచ్చే మనుషుల మీద కత్తులు, కటారులు, పెట్రోలు, ఈ సంస్కృతి మన తిరుపతిలో ఎప్పుడైనా ఉందా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎప్పుడూ లేనటువంటి ఈ కడప స్టైల్ రాజకీయాన్ని ఇక్కడ ఎందుకు తీసుకురావాలనుకుంటున్నారో వైసీపీ వాళ్ళు నాకు అర్థం కావట్లేదు. తిరుపతి ప్రజలు గమనించాల్సిన విషయం ఇదని చెప్పి నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఎందుకనంటే ఒక చిన్న వార్త మొత్తం దేశాలకే వెళ్ళిపోయి అట్టుడికేటటువంటి వార్త ఇది. ఒక ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటున్న అతని మీద అటాక్ చేసి ఇప్పుడే కత్తి చూసాను. నేనైతే ఇంతవరకు అటువంటి కత్తులు అక్కడ చూడలేదండి, ఫస్ట్ టైం చూస్తున్నా. బయట పడుంది ఒక కత్తి, అటువంటి కత్తి మాత్రం మరి అది ఎలాగా దాన్ని ఇచ్చేసారో కూడా నాకు అర్థం కాలేదు. ఇది చాలా అమానుషమైన చర్య. దీన్ని మేము అందొకటి మొత్తం రాష్ట్రం మొత్తం మీద డిఎస్సికి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేస్తున్నారు. శాంతియుతంగా వాళ్ళు నిరసన తెలియజేస్తారన్నదే మాకు మెసేజ్ ఇచ్చారు. అదే ఉదయం నుంచి నాకు 3-4 మెసేజ్లు వచ్చినాయి. అలాగే పోలీసు వాళ్ళ వైపు నుంచి మీరేమన్నా చేస్తున్నారా ఈ టైపులో వచ్చేది. కానీ మరి ఇంటికి ఆ వంకనే వచ్చారని మేము అనుకున్నాం, కానీ ఇలాగ అటాక్ చేస్తారనేది మాత్రం మేము అసలు కలలో కూడా ఊహించలేదు. ఇది చాలా అమానుషమైన చర్య. దీన్ని ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలా. మేము పైన మా నాయకులకు కూడా తెలియజేస్తామని అని ఇది కరెక్ట్ కాదు. ఈ చెబుతున్న కొత్త సంస్కృతికి శ్రీకారం చుడుతున్నారు తిరుపతిలో. కిడ్నాపులు, లేకపోతే హత్యలు, ఈ రాడ్లతో దాడి చేయడాలు, కత్తులతో పెట్రోల్ తీసుకురావడం ఏంటిది? కరెక్ట్ కాదు. పోలీసుల వైఫల్యం అంటే పోలీసులు మేము అక్కడ కట్టుదిట్టగా ఏర్పాట్లు చూసుకుంటున్నాము, వాళ్ళు డిఎస్సి మీద చేస్తున్నారు అక్కడ అని చెప్పి వాళ్ళు అంటున్నారు. నేను కూడా ఎస్పీ గారితో మాట్లాడాను. ఆయన తిరుమలలో మీటింగ్లో ఉన్నానమ్మా, నేను దిగుతున్నాను, వచ్చి నేను తప్పకుండా దీని మీద తగిన చర్య తీసుకుంటానని ఆయన హామీ కూడా ఇవ్వటం జరిగింది. ఖచ్చితంగా దీన్ని మాత్రము యాక్షన్ తీసుకోవాల్సిందే. మేము పైకి కూడా తీసుకుని చెప్తాం. వాళ్ళ నైజం ఏంటో మీకు అర్థమవుతుంది మీకు అందరికీ. ఎందుకంటే నాకన్నా మీకే ఎక్కువ తిరుపతి ప్రజల గురించి ఒక అవగాహన ఉంది. అటు ఎప్పుడు లేని విధంగా రాజకీయాల్లో ఇటువంటి దానికి శ్రీకారం చుట్టడం అనేది చాలా దారుణం. వాళ్ళకి ఏంటంటే
ఒకలాగా అభద్రతా భావం ఏర్పడిందని నేను అనుకుంటున్నాను. రోజు రోజుకి ఏదో ఒక ఇష్యూలు రావడము, మేమేమో అభివృద్ధి అంటే మేము ముందుకెళ్తున్నాము, మేము మిగతా ఏం పట్టించుకోవట్లేదు, శుభ్రంగా ఉద్యోగాలు చేసుకుంటాను. డిఎస్సి మీద వాళ్ళు ఏంటండి వంకలేనమ్మ డొంకుచుకుని వెళ్ళండి. ఒక్క టీచర్ అన్న కంప్లైంట్ ఇచ్చాడండి. ఈరోజు డిఎస్సి అంటే నీకు చేతకాల, జాబులు ఇవ్వడం చేతకాల, నిరుద్యోగ సమస్య తీర్చడం చేతకాల, అభివృద్ధి చేయడం చేతకాల, నీకు తెలిసిన ఎలా ఏంటి నేను రిపీటెడ్గా చెప్పాల్సి వస్తుంది. ఏంటంటే అంతా ఫేక్ పరిపాలన కదా మీది. సర్లో తేలిపోయినాయి 1,00,000 ఓట్లు దొంగ ఓట్లు అనేసి, తర్వాత కల్తీ నెయ్యి, మళ్ళీ లడ్డు కేసు, మళ్ళీ ఏంటిది హుండీని ఎలాగ దొంగతనం చేయాలనేసి ఇవన్నీ మీరు సృష్టించినవి. ఆఖరికి గ్రూప్ 1 ఎగ్జామ్ను కూడా ఎక్కడో ఒక రిసార్ట్లో కూర్చొని దిద్ది అది వేరే క్వాలిఫైడ్ కానోళ్ళకి మీరు పోస్టులు ఇస్తే అది కోర్టు కూడా క్యాన్సిల్ చేసింది. మరి మీరు డిఎస్సి మీద కోర్టుకు వెళ్ళారు కదా, కోర్టు మిమ్మల్ని చివాట్లు పెట్టింది. మీరే చూసుకోండి. వాళ్ళు చేసే ఎన్ని అవకతవకలు వానికి వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక ఈ రకంగా రోడ్ల మీద. వైఎస్ఆర్ కడప జిల్లాలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు వేగవంతం చేశారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి సమీక్ష నిర్వహించి పెరేడ్, భద్రత, ట్రాఫిక్, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర ఏర్పాట్లు పగడ్బందీగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. శాఖల శకటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకర్షణీయంగా నిర్వహించడంతో పాటు ఉత్తమ సేవలు అందించిన అధికారులను సత్కరించాలని సూచించారు. డిస్టినేటెడ్ ఫండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్పెసిఫిక్గా పేరు ప్రోటోకాల్ ప్రకారం లిస్టు సీలెటర్తో చేయండి. అది నాట్ విత్ ఏ ఫ్యామిలీ మెంబర్, నాట్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు. తర్వాత ఈ స్పీచ్ షుడ్ నాట్ బి వెరీ వెరీ అలౌడ్. ఐఎఫ్ఆర్ బి సింపుల్, ఈజీగా ప్రొనౌన్స్ అయ్యేటట్టు మినిస్టర్ గారు చూస్తారు కాబట్టి ఆయనకి ఒకసారి చూసుకొని సింపుల్ లాంగ్వేజ్లో ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పండి. టైం ఫోటోగ్రాఫ్స్ కానివ్వండి, ప్రోటోకాల్స్ ప్రకారం ఏవైతే అవన్నీ చూసుకుంటారు. సర్టిఫికేట్స్ తొందరగా పంపించండి. సో ఎన్ని ఇష్యూస్ సో అందరూ కూడా ఆఫీసర్స్. So it is a routine every year there is a program on a calendar. So it's a new program. So based on your personal interest. So ekkada kuda tappu jaraganiki avakasham undu, ekkada kuda tappu jaragadu. So be clear about it and attend to the task immediately. Any issues to anyone? Yes, very much. తర్వాత రిసెప్షన్ ఆఫ్ విఐపీస్, సీటింగ్ అరేంజ్మెంట్స్ ఓకే, ఇదంతా కూడా ఆర్డీ గారు, సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ కడప, తహసీల్దార్ కడప చూసుకుంటారు. సప్లై ఆఫ్ చైర్స్, శామ్యానా, సోఫాస్ ఇవన్నీ తహసీల్దార్ గారు, కడప తహసీల్దార్ గారు. అలాగే అరేంజ్మెంట్స్ ఆఫ్ సీటింగ్ ఓకే, తహసీల్దార్ సీటింగ్ ప్రోటోకాల్ ప్రకారం దానికి ఉన్నాయో చెక్ చేసుకొని ఫ్రీడమ్ ఫైటర్స్ ఇంకో సైడ్, అదర్ అఫీషియల్స్ ఉంటారు కదా వాళ్ళ సైడ్ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే మార్చ్ ఫాస్ట్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్, మార్చ్ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కడప, కమాండెంట్ ఎన్సీసీ కడప, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్ట్రైక్. ఓకేనా? సో ఓవరాల్ గా అడుగు కడప మున్సిపల్ కమిషనర్ both of them to coordinate with each other and make sure that there is no deviation and that the police will take care of the parade and other issues. Sufficient quantity of drinking water bottles to all invitees and officers. Municipal Commissioner మీకు అట్లాగే నామినేటెడ్ వారికి అందరికి కూడా సీటింగ్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ ముందుగా చెక్ చేసుకోండి. అయితే ప్రాబ్లమ్స్ వస్తుంది. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ త్యాగరాజ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో
ఆర్ఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం విద్యార్థులకు నోట్బుక్ సెట్లు పెన్నులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ నారిశెట్టి సుప్రజ, స్టేట్ సివిల్ సప్లైస్ విజిలెన్స్ డైరెక్టర్ తుడిమెల్ల మురళి పాల్గొన్నారు. పాఠశాలకు ప్రహరీ గోడ లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి దృష్టికి తీసుకెళ్లగా 45 రోజుల్లో అధికారులతో మాట్లాడి ప్రహరీ గోడ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్ఎస్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రవిశంకర్, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. జిల్లా సంతోషంగా ఉంది. మన మేడం నారిశెట్టి సుబ్రజ గారు మార్కెట్ యార్డ్ చైర్మన్, ఆమె ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా రావడం జరిగింది. అదేవిధంగా మా తమ్ముడు మురళి, మా ఇంటి దగ్గర ఉంటాడు. మురళి వచ్చేసి ఇటీవలనే జనసేన నాయకులు, ఇటీవలనే స్టేట్ సివిల్ సప్లై విజిలెన్స్ డైరెక్టర్గా నియామకం జరిగింది. అదేవిధంగా సుప్రజ గారు బీజేపీ నాయకురాలు, వాళ్ళ భర్త నాగేంద్ర గారు వచ్చేసి కూటార్ల మండల అట్లా మేము మెయింటైన్ చేసుకుంటా ఈ ప్రైవేట్ దాడిని కట్టుకొని స్కూల్స్ బాగా డెవలప్ అయ్యేదానికి మా పాఠశాలలో, మోడల్ స్కూళ్ళలో, అన్ని స్కూళ్ళలో పనిచేసి టీచర్లు అందరూ తమ శాయశక్తులు కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి సార్ చెప్పడం జరిగింది. మా ఆర్ఎస్ ఫౌండేషన్ ఫౌండర్ అనేటువంటి రవిశంకర్ గారు ఆ మాటను ఆల్రెడీ 2 స్కూళ్ళలో అయిపోయింది సార్. ఈ సంవత్సరం ఇదే ఫస్ట్ కాదు, ఆల్రెడీ అయిపోయింది. అయినప్పటికీ అనుకోవద్దండి, ఎవరు వచ్చినా కూడా పిల్లలకి ఏదైనా సహాయం చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ చాలా మంది రాజకీయ నాయకులు బయటపడి వచ్చినారు కాబట్టి మీ అందరికీ విలువలు చేస్తున్నాం. మా టీచర్ల తరఫున, పిల్లల తరఫున మా కాంపౌండ్ వాళ్ళ దగ్గర చాలా ఇబ్బంది పడుతున్నాం. మెయిన్ అదే సార్. ఒకవేళ మాకు మున్సిపాలిటీకి ఎందుకు పోతుంది అని ఏమంటే అంటున్నారు. మరి దాని మాకేమో నాడు నేడు కింద ఇది ఆర్ఎస్ ఫౌండేషన్ ద్వారా ఆ సార్ యొక్క ఆదాయంలో మా స్కూల్ కూడా వచ్చేటువంటి సార్ యొక్క మాటలు మళ్ళీ మా సార్ సహాయం చేస్తున్నారు. అదేవిధంగా మా పాఠశాలలో 120 పిల్లలకి మధ్యాహ్నం నమస్కారం. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ముఖ్య విషయం ఏంటంటే ఇటువంటి ఈ కార్యక్రమం చేయడానికి మేడం గారు విషయం చెప్పారు. రోడ్డు దాటుకోవడానికి పిల్లలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ కార్యక్రమాన్ని మా భారతీయ జనతా పార్టీ ద్వారా మేము త్వరలో జనతా వారధి కార్యక్రమం అనే ఒక కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమంలో మీ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్ళడానికి నేను సాయశక్తులా కృషి చేస్తాను. మరి మా జిల్లా అధికారులతో, అధికారులతో కూడా ఈ విషయాన్ని మాట్లాడి చాలా ఇబ్బందికరంగా ఉంది, పిల్లలు రోడ్డు దాటుకునేదానికి ఇబ్బందిగా ఉందని మేము తెలియజేసేదానికి కృషి చేస్తాం. మీ అందరూ బాగా చదువుకొని విద్యార్థులతో పైకి రావాలని. ముందుగా ఇంత మంచి వాతావరణానికి శ్రీకారం చుట్టూ అలాంటి వ్యక్తులను ఆహ్వానించినటువంటి రవిశంకర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ స్కూల్లో ఉన్నటువంటి హెడ్ మాస్టర్ గారికి, మేడం గారికి, ఇతర టీచర్స్కి, ముఖ్యంగా ఈ పిల్లలకి అతిథిగా వచ్చేసినటువంటి నాతోటి సోదరి సుప్రజ గారికి, అందరికీ ప్రతి ఒక్కరికి నమస్కారాలు. తల్లి, తండ్రి, గురువు, దైవం అనే మాట చిన్నప్పటి నుంచి వింటున్న వాక్యం. తల్లి, తండ్రి, గురువు, దైవం. సో ఎందుకు ఈ మాట ఉదాహరణ అంటున్నానంటే, నాకు 2 పిల్లలు, 2 పిల్లల్ని హ్యాండిల్ చేయడమే నాకు చాలా సమస్యగా అనిపించిన తరుణంలో చిన్నప్పుడు వినేవాడినే కదా, తల్లి, తండ్రి, గురువు, దైవం అని చెప్పేసి. ఆ గురువు యొక్క ఒక శక్తి, ఆ గురువు యొక్క అత్యంతమైనటువంటి వ్యక్తిత్వము, ఆయనటువంటి శ్రమ నాకు నేను పెద్ద అయిన తర్వాత తెలుసుకోవడం జరిగింది. సో ఇంతమంది పిల్లల్ని హ్యాండిల్ చేస్తూ రేపటి సమాజానికి
తయారు చేసి ఒక గొప్ప స్థానంలో నిలబెట్టేదానికి కొంతమంది డాక్టర్స్గా, కొంతమంది ఇంజనీర్స్గా, మరి కొంతమంది టీచర్స్గా, పారిశ్రామికవేత్తలుగా గురువుకి అవకాశం. నేను ఒక సాధారణమైన విద్యార్థి. ఇప్పటికీ నా గురువు గారు చాలా మంది వాళ్ళ పేరుతో వెంకట సుబ్బయ్య సార్ కానీ, గౌత్ భాషా సార్ కానీ, బాలాజీ గారు కానీ, అదే మా మేడం రేణుకా టీచర్ అని చాలా మంది నాకు ఇప్పటికీ వాళ్ళ పేర్లు గుర్తున్నాయి. 30-35 సంవత్సరాల క్రితం వాళ్ళు నన్ను ఎదురుగా చూసి పేద పిల్లలకైతే కానీ పిల్లలకు కానీ ఇటువంటి గొప్ప కార్యక్రమం చేపట్టడము, అందుకు మమ్మల్ని ఆహ్వానించడం కూడా చాలా ధన్యవాదాలు సార్. మీకు చాలా మంచి కార్యక్రమం సార్. ఇలాంటి సేవలు మీరు మరెన్నో చేయాలని కోరుకుంటున్నాను. పిల్లలు బాగున్నారా? బాగా చదువుకుంటున్నారా? బాగా చదువుకోవాలి. తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలి, అలాగే మీ ఉపాధ్యాయులు కూడా మంచి పేరు తీసుకురావాలి. సరేనా? ఉపాధ్యాయులకు మీరు బాగా చదువుకుంటే ఇట్లా గురువులకి తల్లిదండ్రులకు కూడా మంచి పేరు వస్తుంది. మీరు రాబోయే తరాలను మీరు చేంజ్ చేయాలి, బాగా చదువుకోవాలి. అసలు ఉపాధ్యాయుడు ఎంత కష్టపడతారు. మీరు తల్లిదండ్రులతో కన్నా స్కూల్లోనే ఎక్కువ టైం కేటాయిస్తారు. అసలు మిమ్మల్ని మీరు చెడుదారిలో వెళ్లకుండా మంచి సమాజాన్ని ఎలా మార్చాలి, నిరంతరం కష్టపడేది ఎవరంటే ఒక ఉపాధ్యాయుడు మాత్రమే. అటువంటి ఉపాధ్యాయుడు మీరు జీవితాంతం గుర్తు పెట్టుకోవాలి. మీరు కష్టపడుతూ ఉంటారు. అలాంటి వారికి మనం ఎప్పుడు రుణపడి ఉండాలా, బాగా చదువుకోవాలి. సరేనా? ఏ సహాయ సహకారాలు ఉన్నా కూడా ఇప్పుడు కుటుంబ ప్రభుత్వ ఆధ్వర్యంలో తల్లి కొందరం అవసరానికి, అదేవిధంగా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు కూడా మొత్తం విద్యా వ్యవస్థనే మనం చేంజ్ చేస్తున్నారు. మీకు ఎటువంటి నాకు అసలు చాలా సంతోషం. గవర్నమెంట్ స్కూల్స్ లలో ఇంత మంది పిల్లలు ఉన్నారంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. మోడల్ స్కూల్, గవర్నమెంట్ మోడల్ స్కూల్ ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఇక్కడ రవిశంకర్ సార్ ఆర్ఎస్ ఫౌండేషన్ పిల్లలకు పుస్తకాలు, అదేవిధంగా పెన్సిల్ అవన్నీ ఇటువంటి మంచి కార్యక్రమాలకి మమ్మల్ని ఆహ్వానించడం, ఈరోజు పిల్లల్ని చూడడం చాలా సంతోషంగా ఉంది. ఈ మోడల్ స్కూల్లో ఉన్నటువంటి సమస్యలు కూడా మేడం గారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ కాంపౌండ్ వాల్ సమస్య, ఇక్కడ కాంపౌండ్ వాల్ సమస్య వల్ల కొన్ని జంతువులు పక్కన రావడం, డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వడం జరుగుతుంది. పిల్లలకు కూడా సేఫ్టీ విషయంలో కాంపౌండ్ వాల్ లేకపోవడం ఇబ్బందులు చెప్పడం జరిగింది. తప్పకుండా తీసుకెళ్ళి మేము రాజకీయంగా పోరాడి సర్వశిక్ష ద్వారా ఉన్నటువంటి మా పార్టీ విద్యార్థులు మేము అందరం కలిసేసి వీరికి మేము సహాయ సహకారం అందిస్తూ తప్పకుండా ఇలాంటి గురువుగారులకు పిల్లల పట్ల ఉన్నటువంటి ఆప్యాయత ఇలాగే ఉండాలి. ఇదే విధంగా ఈ బద్వేల్ తాలూకా నుండి ప్రతి ప్రాంతానికి అవసరమైతే మా ప్రవేశించి ఇటువంటి సహాయ సహకారాలు అందించడానికి కూడా మేము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాం. సో ఈ కార్యక్రమంలో దాడి చేసినందుకు రవిశంకర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నా నమస్కారము. బద్వేల్లో ఉన్నటువంటి గొప్పవరం ఉన్నటువంటి మోడల్ స్కూల్కి ఆర్ఎస్ ఫౌండేషన్ ద్వారా రవిశంకర్ సార్ ద్వారా మేము ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది సార్ మమ్మల్ని ఆహ్వానించడము. సార్ మంచి మంచి గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. పేదలకు కానీ ఇట్లా పిల్లలకు కానీ ఇట్లా బుక్స్ పంపిణీ, స్లేట్లు ఇవన్నీ కూడా దాంట్లో కూడా మేము భాగస్వామ్యం అవుతాము. మేము కూడా మా ఇంట్లో సహకారం ఉంటుందని సార్ గారికి తెలియజేస్తున్నాము. ఇక్కడ ఒక సమస్య, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు రోడ్డు దాటడంలో కానీ, అట్లా కాంపౌండ్ వాళ్ళు లేదని చెప్పారు. మేము కూడా కూటమి నాయకులతో, అధికారులతో అందరితో మాట్లాడి మేము ఇది కాంపౌండ్ వాళ్ళు సెట్ చేసేదానికి మేము కూడా మా ఎంతో కృషి చేస్తామని తెలియజేస్తూ, ఇక్కడ పిల్లలు కూడా బాగా అందరూ ఉపాధ్యాయులు ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు. విద్యా వ్యవస్థ అంతా బాగుందని తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం. ఇది ఇవాల్టి ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి కేటీవీ, ప్రతి వార్త ప్రజల పక్షం.